నెక్స్ట్ 701 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మాలిక్యులార్ వైర్స్? మాలిక్యులార్ వైర్స్ అంటే చాలా చిన్న వైర్స్, చాలా 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 సూక్ష్మాతి సూక్ష్మమైన వైర్స్గా వేటిని యూజ్ చేస్తారు? కార్బన్ నానో ట్యూబ్స్ని యూజ్ చేస్తారు. వేటిని యూజ్ చేయడం జరుగుతుంది? కార్బన్ నానో ట్యూబ్స్ని యూజ్ చేస్తారు. కార్బన్ నానో ట్యూబ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. 702 గ్రాఫీన్ కంటైన్స్. గ్రాఫీన్లో ఏముంటాయి? గ్రాఫీన్లో ఉండేటి కూడా ఏముంటాయి? అన్ని కార్బన్ ఆటమ్సే ఉంటాయి. ఈ గ్రాఫీను చాలా 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 తక్కువ బరువు ఉంటుంది. చాలా 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 తక్కువ బరువు, మన దూదిలాగా బరువు ఉండడం జరుగుతుంది. ఇది ఒక పువ్వు మీద ఈ గ్రాఫీన్ని కనుక పెడితే ఈ పువ్వు యొక్క రెమ్మలు కూడా కిందికి వంగవు, అంత తక్కువ బరువు ఉంటుంది గ్రాఫీన్. అంత తక్కువ బరువు ఉండడం జరుగుతుంది. మంచి గుడ్ కండక్టర్గా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఎక్కువగా దీన్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, హూ ప్రిపేర్డ్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ద ల్యాబొరేటరీ? ల్యాబ్లో ఫస్ట్ టైం ఆర్గానిక్ కాంపౌండ్ను ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు? హోలార్. అంతవరదాకా కూడా ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ కూడా, ప్రతి కార్బన్ కాంపౌండ్ కూడా లీవింగ్ ఆర్గానిజమ్స్, బతికి ఉన్న జీవుల నుంచే, చెట్ల నుంచి కానీ జంతువుల నుంచి కానీ వస్తాయని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం ఓలార్ అనే సైంటిస్ట్ అమోనియం సైనేట్ని హీట్ చేసి, అమోనియం సైనేట్ రీఅరేంజ్మెంట్ చేయించి యూరియాను తయారు చేసినాడు. NH2CONH2, ఇది యూరియా ఫార్ములా. యూరియాను తయారు చేయడం జరిగింది. కాబట్టి అంతవరదాకా ఉన్న విటల్ ఫోర్స్ థియరీ ఏంటి అని అంటే, నువ్వు ఏ ఆర్గానిక్ కాంపౌండ్ని తయారు చేసినా తప్పనిసరిగా లీవింగ్ ఆర్గానిజం, బతికి ఉండే జీవుల నుండి మాత్రమే తయారు చేస్తారని చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి అమోనియం సైనేట్ నుండి ఓలార్ అనే సైంటిస్ట్, దీనికి జీవం ఉండదు, బతికి ఉండదు, ఇది జీవము లేని దాని నుంచి ల్యాబ్లో తయారు చేయడం జరిగింది. కాబట్టి అంతవరదాకా బాగా డామినేటింగ్గా ఉన్న విటల్ ఫోర్స్ థియరీ కూకటి వేళ్లతో లేపివేయడం జరిగింది. సో అట్లా చేసినోడు ఎవడు? ఓలార్. అందుకే వీడికి నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. నెక్స్ట్ 704 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ యూరియా ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్. యూరియా ఎక్కడి నుంచి తయారు చేసినారు? అమోనియం సైనేట్ నుంచి తయారు చేసినారు. NH4CNO, ఇది NCO కాదు. NCO అంటే ఐసోసైనేట్. అమోనియం ఇది ఐసోసైనేట్ కాదు, సైనేట్ నుంచి తయారు చేసినారు. 705 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్ప్రూవ్డ్ విటల్ ఫోర్స్ థియరీని డిస్ప్రూవ్ చేసింది? విటల్ ఫోర్స్ థియరీ కరెక్ట్ కాదని చెప్పింది ఎవరు? విటల్ ఫోర్స్ థియరీని కరెక్ట్ కాదని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? ఓలార్. ఎవరు చెప్పిండ్రా? ఓలార్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఓలార్ అనే సైంటిస్ట్ విటల్ ఫోర్స్ థియరీ కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఓలార్ ఏం చేసినాడు? అమోనియం సైనేట్ నుంచి యూరియాను తయారు చేసినాడు. యూరియా ఫార్ములా NH2CONH2, దీన్ని తయారు చేయడం జరిగింది. అంతవరదాకా ఏ ఆర్గానిక్ కాంపౌండ్, ఏ కార్బన్ కాంపౌండ్ అయినా కూడా జీవమున్న వాటి నుంచే, లివింగ్ ఉన్న వాటి నుంచే తయారు చేయడం జరుగుతుంది అని చెప్పినారు. అట్లా చెప్పిన వారు బెర్జీలియస్. ఆయన థియరీ విటల్ ఫోర్స్ థియరీ. ఈ విటల్ ఫోర్స్ థియరీని రాంగ్ అని ప్రూఫ్ చేసినారు ఎవరు? ఓలార్. లివింగ్ అంటే జీవం లేని దాని నుంచి కూడా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు అని చెప్పడం జరిగింది.